మన శరీరానికి అన్నం ఎంత అవసరమో మన ఆత్మకి కూడా శుభ్రమైన శాంతమైన ఆలోచనలు అంతకంటే ఎక్కువ అవసరం. మనం రోజు ఇంటేక్ చేసే ఎనర్జీ ఫుడ్లో ఫిజికల్ ఫుడ్ అనేది ఒక భాగం మాత్రమే. కానీ ఎమోషనల్ ఫుడ్ అంటే మన ఆలోచనలు, మన మాటలు, మన చుట్టూ ఉన్న వైబ్రేషన్స్, ఇవే ఎక్కువ ప్రభావాన్ని మనపై చూపిస్తాయి. అది ఎలాగో తెలుసుకుందాం. ప్రతిరోజు మనం ఏం తింటున్నామో దానితో పాటు ఏం ఆలోచిస్తున్నామో కూడా మనం తప్పకుండా అబ్జర్వ్ చేయాలి. మనం ఎప్పుడైతే స్ట్రెస్లో, వరిలో, టెన్షన్లో ఉన్నా 10 మంది సభ్యుల మధ్య తినే ఆహారం ఏదైతే ఉంటుందో అది మన శరీరానికి ఒక పాయిజన్ లాగా తయారవుతుంది, మారుతుంది. ఎందుకంటే ఆ సమయంలో మన ఎనర్జీ, మన శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అలాంటి వైబ్రేషన్స్తో మనం తీసుకునే ఆహారం కూడా నెగిటివిటీని క్యారీ చేస్తుంది. అందుకే శాంతంగా కూర్చొని మనం తినే ఫుడ్ని ముందుగా ఆశీర్వదించాలి, బ్లెస్ చేయాలి. ఇది చాలా 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 అవసరము. ఫుడ్ని తినే ముందు, ఆహారాన్ని తినే ముందు మన ఎనర్జీ లెవెల్ని ఎలివేట్ చేయాలి, పెంచాలి. మనం దానికోసము ఐ యామ్ ఎ పీస్ఫుల్ సోల్, నేనొక శాంతి స్వరూప ఆత్మని అని అనుకుంటూ ఆ ఆహారానికి శుభ్రమైన శక్తిని నింపాలి. అది ఒక ఆర్డినరీ ఫుడ్ మాత్రమే కాదు, మన శరీరాన్ని నిర్మించే ఒక దివ్యమైన ప్రసాదంలా మారుతుంది. మనకి చిన్నప్పటి నుండి చెప్తూ ఉంటారు, అన్నదానానికి ముందు, అలాగే మనం ఆహారం తినే ముందు, అంటే ఆహారాన్ని స్వీకరించే ముందు తప్పకుండా ప్రార్థన లేదా ఆశీర్వాదాలు పంపాలి అని. అది ఎప్పుడూ ఒక సాంప్రదాయం కాదండి, దట్స్ ఎ సైంటిఫిక్ ప్రాక్టీస్. వెన్ వీ సే ఎ పాజిటివ్ అఫర్మేషన్ ఆర్ ఎ ప్రేయర్ బిఫోర్ ఈటింగ్, వీఆర్ ప్రోగ్రామింగ్ అవర్ ఫుడ్. ఆహారంలో ఉన్న వాటర్, వెజిటబుల్స్, ధాన్యాలు, గ్రెయిన్స్ అంటూ ఉంటాం కదా, ఇవన్నీ ఆల్రెడీ ఒక ఎమోషనల్ ఎనర్జీని క్యారీ చేస్తాయి, తీసుకుంటాయి. మన భావాలు ఆ ఆహారాన్ని ప్రోగ్రామ్ చేస్తాయి. మనం ఎప్పుడైతే ఆ ఆహారాన్ని మన లోపలికి తీసుకుంటామో అది కేవలం మన శరీరానికి మాత్రమే కాదు, మన మనస్సుకి కూడా ప్రభావాన్ని చేస్తుంది. మన మనస్సులో కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఉదాహరణకి మీకు ఒక ప్లేట్లో ఫేవరెట్ ఫుడ్ పెట్టారనుకోండి, కానీ అదే ప్లేట్ని మీ మీద కోపంతో ఉన్నవాళ్ళు సర్వ్ చేస్తే మీకు ఆ ఆహారాన్ని తినాలనిపిస్తుందా? అనిపించదు కదా. ఎందుకంటే ఆ ప్లేట్లో ఉన్న ఫుడ్ అనేది ఎవరైతే కోపంగా ఉన్నారో వారి ఆలోచనలని ఫుడ్ అనేది అబ్జర్వ్ చేసేసింది. కాబట్టి ఇదే విధంగా మీరు పీస్ఫుల్గా ఉండి ప్రేమ మరియు గ్రాటిట్యూడ్, ధన్యవాదాలు, కృతజ్ఞత భావం అంటూ ఉంటాం కదా, ఈ అన్ని భావాలతో అవతలి వాళ్ళకి సర్వ్ చేసినప్పుడు అది రియల్గా వాళ్ళ బాడీని హీల్ చేస్తుంది. అంటే వాళ్ళ బాడీలో ఏదైనా అస్వస్థత కానీ లేదా వాళ్ళ ఆలోచనలు నెగిటివిటీగా ఉన్నా కానీ వీటన్నిటిని కూడా అది శుభ్రం చేసేస్తుంది. ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ ప్రాసెస్ని చూద్దాము. ప్రతిరోజు మనం తినే ముందు ఈ 3 శక్తివంతమైన ఆలోచనలని, సంకల్పాలని మనం మన మనస్సులో మెంటల్లీ చెప్పుకోవాలి. ఎప్పుడైతే మన మనస్సులో లేదా మన ఆత్మలో ఈ ఆలోచనని క్రియేట్ చేస్తామో మనం చేసే ఆలోచనల ప్రభావం అనేది డైరెక్ట్గా మనం తినే ఫుడ్ మీద పడుతుంది. ఎందుకంటే ఫుడ్ అనేది తప్పనిసరిగా మనం చేసే ప్రతి ఒక్క ఆలోచనని అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది. నేచర్ ప్రకృతికి మనం చేసే ప్రతి ఆలోచన యొక్క ప్రభావాన్ని రిసీవ్ చేస్తుంది. మనం ఏ ఆలోచన అయితే చేస్తామో ఆ ఆలోచనకి తగ్గట్టుగా ప్రకృతి తిరిగి మనకి రియాక్ట్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ సంకల్పాలని చేయండి మీరు ఆహారాన్ని తినే ముందు. 1. దిస్ ఫుడ్ ఈజ్ ప్యూర్, దిస్ ఫుడ్ ఈజ్ హీలింగ్ మీ. మళ్ళీ చెప్తున్నాను తెలుగులో, ఈ ఆహారం చాలా శక్తివంతమైనది, పవిత్రమైనది. ఇది నన్ను పూర్తిగా శుద్ధంగా, స్వచ్ఛంగా చేస్తుంది.
రెండవ సంకల్పం, మై బాడీ ఈజ్ స్ట్రాంగ్, హెల్దీ అండ్ ఎనర్జైజ్డ్. తెలుగులో చెప్తున్నాను, నా శరీరం చాలా ఆరోగ్యవంతంగా దృఢంగా ఉంది. మూడవ సంకల్పం, థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ ఫుడ్, థ్యాంక్ యూ నేచర్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రిపేరింగ్ దిస్. తెలుగులో, భగవంతుడికి, ప్రకృతికి, అలాగే ఈ ఆహారాన్ని తయారు చేసిన వ్యక్తికి కూడా చాలా 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 ధన్యవాదాలు. ఇవి కేవలం మాటలే కాదు, ఇవి వైబ్రేషన్స్. మనం ఇవి చెప్పేటప్పుడు ఆ భావాన్ని నిజంగా మనం అనుభూతి చెందాలి. అప్పుడు దట్ ఫీలింగ్ విల్ చార్జ్ ద ఫుడ్. అప్పుడు మన శరీరానికి శక్తి వస్తుంది, మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. మనం తినే పిండి పదార్థాలు, ధాన్యాలు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా నేచర్ నుండి వస్తాయి కదా. వాటిని హార్వెస్ట్ చేసే ఫార్మర్స్ నుండి మన చేతికి వచ్చే వరకు ఎంతోమంది జనం దానికోసం హార్డ్ వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ పెడతారు, అవునా? సో వీ మస్ట్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఈజ్ ఎ పవర్ఫుల్ ఎనర్జీ. అది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది. ఈ ఫుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అనేది మనం రోజు తప్పనిసరిగా, ఎప్పుడైతే మనం 3 సార్లు భోజనం తింటూ ఉంటాం కదా, సో దాని ముందు ఒక్క 30 సెకండ్లు ఆగండి. ఎంతో ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ కాదు, కేవలం ఒక 30 సెకండ్లు, ఒక 30 క్షణాలు ఇందాక చెప్పిన ఈ సంకల్పాలని చేయండి. ఓన్లీ దట్ 30 సెకండ్స్ కెన్ హీల్ యువర్ హోల్ సిస్టమ్. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఇంటేక్ చేసే వాటర్ కూడా మెమొరీని స్టోర్ చేస్తుంది. ఈ విషయం తెలుసా మీకు? డాక్టర్ మాసరో ఎమోటో అనే ఒక జపనీస్ సైంటిస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ని చూసిన వాళ్ళకైతే ఈ విషయం ఆల్రెడీ తెలిసే ఉంటుంది. వాటర్ రెస్పాన్స్ టు అవర్ థాట్స్, వాటర్ రెస్పాన్స్ టు అవర్ ఎవ్రీ థాట్. మనం థ్యాంక్ యూ, లవ్, పీస్ లాంటి వర్డ్స్ని రాసిపెట్టిన బాటిల్స్లో, వాటర్ బాటిల్స్లో ఏవైతే వాటర్ ఉంటాయో అవి క్రిస్టల్స్గా, బ్యూటిఫుల్ ప్యాటర్న్స్గా ఉన్నట్టు చూపించాయి. అలాగే కోపం, అహం, హింస, ఈ నెగిటివ్ ఎనర్జీ యొక్క భావాలు రాసిన వర్డ్స్, ఆ బాటిల్స్పై ఏదైతే వర్డ్స్ రాసిపెట్టి ఉంటామో ఆ వాటర్ అనేది క్రిస్టల్ డిస్ట్రాయిడ్గా వచ్చాయి. సో వాటర్ ఈజ్ లివింగ్ ఎనర్జీ. మన శరీరంలో 70%, 70% నీళ్ళు ఉంటాయి. కాబట్టి మనం ఎంత కేర్ఫుల్గా ఆ ఎనర్జీని మెయింటైన్ చేయాలో ఇంకా మీరే ఊహించుకోండి. ప్రతిరోజు తినే ఆహారం ముందు, తాగే నీళ్ళ ముందు మనం ఆశీర్వాదాలని ఖచ్చితంగా ఇవ్వాలి. మన ఎనర్జీ లెవెల్స్ని అబ్జర్వ్ చేయాలి. ఇలాంటి చిన్న చేంజెస్ అయినా లాంగ్ టర్మ్లో మన ఫిజికల్ అండ్ ఎమోషనల్ హెల్త్ మీద చాలా చాలా పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ని చూపిస్తాయి, ఒక పాజిటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. అదేవిధంగా మన కుటుంబంలో చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళకి కూడా ఈ ప్రాక్టీస్ని స్లోగా ఇంట్రడ్యూస్ చేయండి. లెట్స్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఫుడ్ అని సింపుల్గా వాళ్ళు వాళ్ళ ఆహారాన్ని తీసుకునే ముందు ఈ విధంగా చెప్పండి అని వాళ్ళతో చెప్పండి. వాళ్ళు కూడా గ్రాడ్యువల్గా, క్రమక్రమంగా మైండ్ఫుల్ ఈటింగ్ని ప్రాక్టీస్ చేస్తారు. దట్ బికమ్స్ దేర్ న్యాచురల్ హ్యాబిట్. ఇది ఒక హెల్త్ కోసమే కాదు, ఒక స్పిరిచువల్ లైఫ్ స్టైల్ లాగా కూడా అవుతుంది. మనం డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాలంటే మన ఎమోషన్స్ క్లీన్గా, శుద్ధంగా ఉండాలి. ఫుడ్ అండ్ థాట్స్ ఇవే, ఆహారం మరియు ఆలోచనలు ఇవే రెండు మన ఎమోషన్స్ని షేప్ చేస్తాయి. సో ఈ రెండిటి మీద ప్రాక్టీస్ చేయడం అనేది పవర్ఫుల్ స్పిరిచువల్ డిసిప్లిన్. అలాగే ఇంకొక విషయం, మనం తినే ఫుడ్లోని ఎనర్జీతో పాటు మనం దాన్ని ఎలాంటి కాన్వర్జేషన్తో తింటున్నామన్నది కూడా చాలా 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 ప్రభావాన్ని చూపిస్తుంది. మనం టీవీ చూస్తూ, డిస్కస్ చేస్తూ, గాసిప్ చేస్తూ తినడం అంటే ఫుడ్ని ఒక నెగటివ్ ఎనర్జీతో కంబైన్ చేస్తున్నట్టు. దట్ విల్ డ్రైన్ యువర్ ఎనర్జీ. ఫుడ్ టైమ్ ఈజ్ సోల్ ఛార్జింగ్ టైం. మళ్ళీ వినండి, ఫుడ్ టైమ్ ఈజ్ సోల్ ఛార్జింగ్ టైమ్. సో లెట్ ఇట్ బి సైలెంట్, పీస్ఫుల్, ఫిల్డ్ విత్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మనం జాగ్రత్తగా ఆహారాన్ని నములుతూ ఆనందంగా మైండ్ఫుల్ ఈటింగ్లా తినాలి. అప్పుడు డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. మైండ్ఫుల్ ఈటింగ్ ఫిజికల్ హెల్త్నే కాదు, మెంటల్ పీస్ని కూడా పెంచుతుంది.
ఇంకొన్ని ప్రాక్టికల్ టిప్స్ని చెప్తాను. మీరు వంట చేసే టైంలో, కుకింగ్ టైం ఉంటుంది కదా, అప్పుడు మీరు కామ్గా ఉండండి. బికాస్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ గెట్స్ అబ్జర్వ్డ్ ఇన్ టు ద ఫుడ్. వంట చేసే సమయంలో ఖచ్చితంగా మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఆలోచన మీరు వండే ఆ భోజనంలో కలుస్తుంది. అలాగే సర్వ్ చేసే ముందు, వడ్డించే ముందు ప్రేమతో, ఆశీర్వాదాలతో వడ్డించండి. దట్ స్మైల్ ఈజ్ ఏ బ్లెస్సింగ్. మీరు ఎప్పుడైతే నవ్వుతూ హాయిగా ప్రేమతో ప్రశాంతంగా వడ్డిస్తారో అవతల వాళ్ళకి, ఆ ఎనర్జీ వాళ్ళు కూడా రిసీవ్ చేసుకుంటారు. ఫ్యామిలీ మెంబర్స్కి లెట్స్ ఈట్ ఇన్ సైలెన్స్ ఫర్ 1 minute అనే ఈ సజెషన్ ఇవ్వండి. మన థాట్ పవర్ చాలా శక్తివంతమైనది. కాబట్టి when you eat with love, food become medicines. When you eat with stress, food becomes toxin. So now you decide what you want to feed your body and mind. మన జీవితంలో చాలా విషయాలు మన కంట్రోల్లో ఉండవు. సో మెనీ థింగ్స్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్. క్లైమేట్, సిచ్యువేషన్స్, ఎకానమీ, పీపుల్, ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండవు. కానీ ఏది మన కంట్రోల్లో ఉంటుంది? మనం చేసే ఆలోచనలు, మనం తీసుకునే ఆహారము, అలాగే మన వైబ్రేషన్. వాట్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్? అవర్ థాట్స్, అవర్ ఫుడ్ అండ్ అవర్ వైబ్రేషన్. అవునా? దీన్ని మనం నిత్యం ప్రాక్టీస్ చేస్తే గ్రాడ్యువల్గా క్రమక్రమంగా వీ క్రియేట్ ఏ హెల్దీ, పీస్ఫుల్, డివైన్ lifestyle. So let's begin from today. Start with just one meal, just 30 seconds, one blessing, one peaceful thought. That's enough to start a lifetime change. ఒక్క 30 సెకండ్లతో మీ జీవితాన్ని మీరు మార్చుకోవచ్చు.